హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇక్కడైతే ఈవినింగ్ టైం అన్నమాట అండి. ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. కిచెన్లో సింక్లో కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా తోమేసుకున్నాను అన్నమాట ఈవినింగ్ టైమే. ఇక్కడ బాటిల్స్ అన్నీ కూడా కాలైపోయాయండి. బాటిల్స్ అన్నీ కూడా నింపేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని బాటిల్స్ అన్నీ నింపుతున్నాను. సో ఇందులో నుంచి అయితే డైలీ మా వారు ఒక 3-4 బాటిల్స్ అయితే తనతో పాటు తీసుకెళ్తారు. ఎందుకంటే తను బయట వాటర్ అట్లాంటివి ఏమి ఎక్కువ తాగరండి. తను బయట కొనడు కూడా. ఇవే వాటర్ తీసుకెళ్ళి ఇవే తాగేస్తారు. ఇంకా మనకి కార్లో మనకి ఏసీ ఉంటుంది కాబట్టి అంత త్వరగా కూడా కూలింగ్ ఏం తగ్గదు. నార్మల్ కూల్ అయితే ఉంటాయి. మనకి ఇప్పుడు ఎక్కువ కూల్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇక్కడ బాటిల్స్ అన్నీ కూడా నింపేశాను. ఈ బాటిల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మనకి ఇంకా వర్షాకాలమైనా ఎప్పుడైనా కొంచెం నార్మల్గా కూల్వి తాగడం అలవాటు కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. బాటిల్స్ అన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఈవినింగ్ నాకు పూజ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసానన్నమాట. నేను అదంతా ఏమీ వీడియో షూట్ చేయలేదు. కానీ నేను ఇంకా మొహం కడిగేసుకొని చేతులు కాళ్ళన్నీ కడిగేసుకొని నీట్గా పూజ అయితే చేసేసుకున్నానండి. మన తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. సో ఇది వచ్చేసి అయితే మండే రోజు అండి. మండే రోజు మార్నింగ్ అన్నమాట. సో ఇక్కడైతే పూల మొక్కలు చూపిస్తున్నానండి. వీటికి డైలీ చక్కగా వాటర్ వేస్తున్నాను. ఇక్కడైతే మనకి పైన వరకు తీగలాగా వచ్చింది కదా, అవి శంకు పూల చెట్టు అండి. అది మనకి తీగలాగా వస్తుంది కదా, అదన్నమాట. ఇప్పుడిప్పుడే కొంచెం మొగ్గలు వస్తున్నాయి. చక్కగా తీగ మాత్రం మొత్తం పైకి తాడు కట్టేసి పైనకి పెట్టేశాను. మనకి ఫ్లవర్ పూస్తే బాగా కనిపిస్తుంది కదా అనేసి. ఇప్పుడు టైం అయితే 8 ఏమో అవుతుందండి. మేము డిన్నర్ కూడా చేసేసాము. ప్రజెంట్ అయితే నేను ఈవినింగ్ టైం హౌస్ అంతా కూడా క్లీన్గా చేసి పెట్టుకున్నానండి. మేము వెళ్ళి పడుకోవడం అలా ఉంటుంది కదా, ఆ టైంకే నేను అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. నాకు మార్నింగ్ లేచేసరికి కొంచెం నీట్గా ఉండాలన్నమాట. ఎక్కడక్కడ చెత్తలాగా ఉంటే అస్సలు నచ్చదు. ఇక్కడైతే నేను హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి నేను వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. మీ అందరికీ చూపిస్తున్నాను. ఎలా అనిపించిందో చెప్పండి. సో మనకి వినాయక చవితి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడైతే మా వినాయకుడిని కూడా నీట్గా తుడిచేసి ముందుగా అయితే బొట్టు పెట్టేశానండి. గ్లాస్కే కానీ చిన్నగా గంధం పెట్టేసి కుంకుమ పెట్టేశాను అన్నమాట. ఇక్కడ నేను వీక్లీ 2-3 టైమ్స్ అయితే హౌస్ అంతా క్లీన్ చేసుకుంటాను కదా అండి. సారీ, వీక్లీ 1 టైం క్లీన్ చేసుకుంటాను కదా. ఇక్కడైతే బయట అయితే చల్లగా ఉందండి. వర్షం పడేలాగా ఉంది. దాదాపుగా 4-5 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి. అప్పుడప్పుడు వస్తున్నాయి, అప్పుడప్పుడు తగ్గుతున్నాయి. ఇక్కడైతే మన కృష్ణుడి దగ్గర మార్నింగ్ ఫ్లవర్ పెట్టాను, అది అల్లిపోయిందిలేండి. సో ఇక్కడైతే ఈ ప్లాంట్లు మొన్న నర్సరీ నుంచి తీసుకొచ్చామండి బయటికి వెళ్ళినప్పుడు. ఈ మొక్క ఏంటంటే చక్కగా ఎదుగుతుందండి మంచిగా. మనకి అంటే ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి మనకి బాగానే ఉన్నాయి చెట్లు. ఈ మధ్య చాలా వరకు ఇండోర్ ప్లాంట్సే తీసుకొని అయితే ఇంట్లో పెట్టేస్తున్నానండి. మనకి ఇంట్లో గ్రీనరీగా ఉంటే బాగుంటుంది కదా అనేసి. ఇక్కడ డైనింగ్ టేబుల్ అంతా కూడా నీట్గా తుడిచేసాను. సారీ, అసలు మేము డిన్నర్ చేయలేదండి. నేను చేశానన్నాను, మర్చిపోయానులేండి. సో మార్నింగ్ పూజ చేశాను కదా, ఇదంతా మీకు చూపిస్తున్నానండి. ఈవినింగ్ పూజ అంటే మరి ఏమీ ఉండదు, కానీ నేను జస్ట్ దీపాలలో వత్తులు మార్చేస్తానండి. వత్తులు వేసి మళ్ళీ ఆయిల్ వేసుకొని దీపాలు అయితే వెలిగించుకుంటాను. అలాగే సాంబ్రాణి ధూపం వేస్తాను, అగరత్తులు వెలిగించుకుంటానండి. ఈవినింగ్ టైంలో నైవేద్యాలు అవి ఇవి ఏమీ ఉండవు కదా. సో నార్మల్గా అయితే ఈవినింగ్ టైం ఇలాగే పూజ చేసుకుంటారు నాకు తెలిసి చాలామంది కూడా. ఇక్కడ బాటిల్స్ అన్నీ నింపేశాను కాబట్టి టేబుల్ పక్కన పెట్టేశాను. కిచెన్ అంతా కూడా నీట్గా స్టవ్ కానివ్వండి, గ్రానైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈవినింగ్ టైం నీట్గా తుడిచేసి పెట్టుకున్నానండి. మనకి మార్నింగ్ వరకు అయితే నీట్గా ఉంటుంది. రాగి బిందె అయితే ఈరోజే తోమేశానండి. మార్నింగ్ తోమేసి పక్కన పెట్టేశాను. రేపు మార్నింగ్ వాటర్ పడతానండి. రేపు మంగళవారం కదా, రాగి బిందెలో వాటర్ పట్టేసి పక్కకు పెట్టుకుంటే నేనైతే ఒక 2-3 డేస్ ఆ వాటర్ తాగేస్తానండి. కిచెన్లోకి వచ్చినప్పుడల్లా నేను ఆ వాటర్ తాగేస్తాను.
సో ఇంకా చాలా వరకు అయితే రాగి బిందెలో వాటర్ తాగడం చాలా మంచిదండి. చాలా అంటే మనకి హెల్త్ పరంగా అయితే చాలా మంచిదంటారు, తాగొచ్చు. కానీ ఏంటంటే కూల్ వాటర్ అలవాటు కాబట్టి ఇంకా అలా డైరెక్ట్గా వెళ్ళేసి ఇంకా ఫ్రిడ్జ్లో వాటరే తాగేస్తానన్నమాట. ఇంకా ఇది నెక్స్ట్ మార్నింగ్ అండి, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇంకా నైట్ మీకు అంతా చూపించాను కదా హౌస్ ఎలా ఉంది ఏంటి అంది. ఇంక ఇదైతే మార్నింగ్ టైము. ఇంక ఇప్పుడు టైం అయితే 6 అవుతుందండి. ఈరోజు చాలా ఎర్లీగానే నిద్ర లేచాను. సో ఇంక ఈరోజు మంగళవారం కదా, ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని చక్కగా ఇంకా పూజ చేసేసుకుంటే పని అయిపోతుంది కదా అనేసి ఇంకా మా వారైతే లేచి తను వాకింగ్కి వెళ్ళారండి. తను లేరు, ఇంకా తను వచ్చే వరకు నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానన్నమాట. సో ఇల్లంతా ఊడ్చేస్తానండి. ఈరోజు ఇల్లంతా తుడవడం లాంటివి ఏమీ పెట్టుకోనండి. నేను ఇల్లంతా తుడిచేసుకొని ఊడ్చేసుకొని గడపలు కడిగేసుకొని ముగ్గు లాంటిది అయితే పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడ అన్ని డోర్స్ కూడా ఇంకేమీ ఓపెన్ చేయలేదండి. మన ఇంటి ముందు సింహద్వారం ఒక డోర్ మాత్రమే ఓపెన్ చేశానన్నమాట. కొంచెం బయట చీకటిగానే ఉందిలేండి. సో ఇంక ఇక్కడ కిచెన్ ఇవన్నీ కూడా ఊడ్చేస్తున్నానండి. బెడ్రూమ్స్ ఒక బెడ్రూమ్ మాత్రమే ఊడ్చేసానండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కదా, అది మాత్రమే నేను ఊడ్చేసాను. ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ కానివ్వండి, ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న రూమ్స్ ఇంకా అవైతే ఊడవలేదు. అవైతే నేను ఈవినింగ్ ఊడ్చేస్తానండి. ఎందుకంటే ఆ రూమ్స్ అన్నీ నేను డైలీ 1 టైమే ఊడుస్తున్నానండి. ఎందుకంటే అందులోకి ఎక్కువగా వెళ్ళట్లేదు, అవి ఎక్కువ యూజ్ చేయట్లేదు. కానీ 1 టైం ఊడిస్తే సరిపోతుందిలే అనేసి మళ్ళీ అందులో నుంచి ఏమి డస్ట్ కూడా రావట్లేదండి. సో టైం వేస్టే కదా అన్నట్టుగా నేను డైలీ 1 టైమే ఊడ్చేస్తున్నాను. ఇంకా మనం రెగ్యులర్గా రోజు యూజ్ చేసే మనం తిరిగే రూమ్స్ ఇవన్నీ కూడా మార్నింగ్ ఈవినింగ్ ఊడుస్తున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ పూజ రూమ్ దగ్గర కూడా అంతా క్లీన్ చేశానండి. ఇంకా పూజ రూమ్లో ఉన్న నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ రూమ్లో ఉన్న దీపపు కుందులు అవన్నీ కూడా తీసుకొచ్చుకొని ఇంకా క్లీన్ చేసుకొని పూజ అవన్నీ కూడా చేసేసుకోవాలి. ఇంక ఇక్కడ డైనింగ్ రూమ్ కూడా ఊడుస్తున్నానండి. నేను ఎక్కువగా అంటే మనకి ఎక్కువగా తిరిగేవి మాత్రమే క్లీన్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే కొన్ని కర్రీస్ అవి ఉన్నాయండి, అవన్నీ కూడా కొంచెం వేడి చేశానన్నమాట. అవన్నీ కూడా వేడి చేసి మనము పక్కన పెట్టేసుకున్నామంటే మనకి ఆఫ్టర్నూన్కి తినడానికి కూడా బాగుంటాయండి కర్రీస్. ఏవైనా కూడా మార్నింగ్ టైంలో వేడి చేసి పెట్టుకుంటే మనకి కర్రీస్ బాగుంటాయండి, అసలు పాడవవు. ఇంకా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కర్రీస్ కానివ్వండి, రైస్ ఇలాంటివి ఏమీ పాడవండి, బాగుంటాయి. మేమైతే చాలా వరకు వేస్ట్గా అయితే ఏం చేయమండి, తినేస్తామన్నమాట. నైట్వి ఉన్న మార్నింగ్ తినేస్తాం, మార్నింగ్ ఉంటే ఈవినింగ్ తినేస్తాం. చాలామంది తింటారండి, అంటే కొంతమంది తినని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నాను అన్నమాట. తినేయాలండి, ఫుడ్ అయితే చాలా వరకు వేస్ట్ చేయొద్దు కంపల్సరీ. అది మనం తినలేకుండా ఉందంటేనే పక్కకు పెట్టేయాలి, కానీ ఇంకా మనకి తినొచ్చు అన్నట్టుగా ఉంటే మాత్రం తప్పకుండా తినాలండి. ఫుడ్ అస్సలు వేస్ట్ చేయొద్దు. సో ఇంకా అప్పుడప్పుడైతే మా ఇంటి ముందుకి ఆవులు వస్తాయి కాబట్టి ఇంకా నేను కొంచెం ఏమైనా బాగాలేకున్నా రైస్ ఎక్కువగా ఉన్న రోజైతే వాటికే పెట్టేస్తానండి. సో ఇంక ఇక్కడ నైట్ అంతా ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా వెళ్ళి పడుకుండిపోయాంలేండి. అంటే స్టవ్ అప్పటికి నీట్గానే ఉంది, మళ్ళీ ఒకసారి తుడుస్తున్నానండి. ఎందుకంటే నైట్ ఏమైనా జిల్ల పురుగులు లాంటివి తిరుగుతాయి కదా, గ్రానైట్ పైన స్టవ్ దగ్గర తిరుగుతాయి కదా అండి. సో దానికోసమని నేను మళ్ళీ ఒకసారి తుడిచేసుకుంటానండి. ఇంకా తుడిచేసుకొని ఇంకా వెళ్ళి ఇంకా పడుకున్నానన్నమాట నైట్. ఇంకా మార్నింగ్ కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకుంటున్నాను. అప్పుడప్పుడు బల్లులు లాంటివి ఏమైనా పురుగులు లాంటివి తిరుగుతూ ఉంటాయండి, మనకు తెలియవు కదా. సో అలా అన్నమాట, తుడిస్తే బెటర్ కాబట్టి. ఎందుకంటే ఏమైనా వెజిటేబుల్స్ అవి ఉన్నా కూడా మనం పక్కకు పెట్టేసుకుంటాము. ఇలా నీట్గా తుడుచుకుంటే మనకు కూడా మంచిదే. సో మొత్తం మీద అయితే తుడుచుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ అయితే వంట చేసేసుకోవడము, ఆ పనులు ఉంటాయి. ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. వీడియో అయితే ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదండి, జస్ట్ నార్మల్గా కొద్దిగానే షూట్ చేశాను, అక్కడక్కడ అలా షూట్ చేశానన్నమాట. సో వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ చూసారు కదా, మార్నింగ్ కూడా ఇంకా నీట్గా చేసేసుకున్నానండి. ఇవన్నీ కూడా ముందు రోజు తోముకున్న గిన్నెలు అన్నమాట. ఇంక ఇప్పుడైతే నైట్ డిన్నర్ చేసినవి కొన్ని గిన్నెలు ఉన్నాయండి, ఎక్కువగా ఏం లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇవైనా కూడా
తర్వాత తోమేద్దాంలే అనుకున్నాను, కానీ ఇంకేంటో నాకు మనసు ఒప్పలేదన్నమాట. అవి తోమేసుకుంటే నాకు కూడా పని అయిపోతుంది కదా అనేసి ఇంకా గిన్నెలు కూడా తోమేసుకుంటున్నానండి. మనకి ఇలాంటి చిన్న చిన్న పనులు అలాగే ఉండిపోతాయండి. మనం తర్వాత చేద్దాంలే అనుకుంటాం కదా, తర్వాత అనుకుంటూ ఉంటే అక్కడ అవి ఎక్కువగా అయిపోతాయి, చూసేసరికి కూడా కొంచెం చిరాగ్గానే ఉంటుంది. మళ్ళీ వర్షాకాలం ఏంటంటేనండి స్మెల్ వచ్చేస్తాయండి గిన్నెలు ఎక్కువగా. మనము పక్కకు బాగా అంటే ఎప్పటి అప్పుడు కాకుండా డైలీ వన్ టైం ఒకసారి తోముకుంటే సరిపోతుందిలేండి, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. అలా కాకుండా కొంతమంది ఉంటారులేండి, అంటే ఈరోజు గిన్నెలు రేపటి వరకు అలాగే వదిలేస్తారు. అస్సలు చేయకండి అలా ప్లీజ్. ఎందుకంటే మన హెల్త్ పాడవడానికి మెయిన్ కిచెన్లో నుండేనండి. కిచెన్ బాగుండి, కిచెన్లో మన గిన్నెలు బాగుండాలి, మనం వండుకునే ఫుడ్ బాగుండాలి. ఇవి బాగుంటే నిజంగా మనకి హెల్త్ 100% ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. మనం చాలా హెల్తీగా ఉంటాం. నేనైతే నమ్ముతాను అన్నమాట ఈ విషయాన్ని. సో మనము ఇంకా అవన్నీ కూడా స్మెల్ వచ్చేలాగా గిన్నెలు అందులోనే వదిలేసి వాటిపైన బ్యాక్టీరియా ఇలాంటివన్నీ ఉంటాయండి. సో అట్లా కాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే అవి ఏం స్మెల్ రాదు, మనకు కూడా బాగుంటాయి అన్నమాట, చాలా హెల్తీ కూడా. సో ఇంక ఇక్కడైతే కొన్ని గిన్నెలు ఉన్నాయనేసి తోమేసుకుంటున్నాను. ఇది అయిపోగానే ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా వచ్చి వంట అదంతా కూడా చేసేసుకుంటాను. ఇంకా అలువుగా మా వారు కూడా వచ్చేసారండి. తను బ్రష్ చేసుకొని ఇంకా హాట్ వాటర్ అయితే తాగేశారు. సో నేనైతే మార్నింగే తాగేశానండి. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ తోమేసుకోవడము కడిగేయడము ఇదే ఉందన్నమాట. ఇంకా పాలు అవైతే ఇంకా రాలేదండి. పాలు ఏంటంటే చాలా లేట్గా వస్తున్నారు, వాళ్ళు రావడానికి 7:30 8 అవుతుంది ఒక్కొక్కసారి. సో ఇప్పుడైతే ఇంకా పాలు రావాల్సింది. పాలు వచ్చాక పాలు అయితే స్టవ్ పైన పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా స్నానానికి వెళ్ళిపోతానన్నమాట. ఇంక ఇక్కడ ఒకసారి గ్రానైట్ అయితే కొంచెం వాటర్ వేసి కడిగేస్తున్నానండి. ఎందుకంటే తోమిన గిన్నెలన్నీ ఇక్కడ సైడ్కి ఇలా బోర్లించి పెడుతున్నాను. ఎందుకంటే ఇంకా సింక్లో బౌల్ స్టాండ్లో గిన్నెలు ఉన్నాయి, ఇంకా వీటిపైనే పెట్టాను అనుకోండి అవి మళ్ళీ పచ్చిగా అయిపోతాయి కదా. సో అలా కాకుండా నేను ఇక్కడే పెట్టేసుకుంటున్నాను. ఇంకెలాగో నాకు టైం ఉంది కదా వంట చేయడానికి, ఎలాగో ఆ టైం వరకు గిన్నెల్లో వాటర్ అయితే కొంచెం ఆరిపోయాయి అనుకోండి, ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నేను ఇంకా గిన్నెల స్టాండ్లో పెట్టేస్తాను. ఇంక ఇక్కడైతే నాకు గిన్నెలు కడిగేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇంకా వంట చేయాలా లేకపోతే మా వారు ఈరోజు సర్వపిండి పెట్టమన్నారు మార్నింగ్, మరి అది పెట్టాలా ఆలోచిస్తానండి. సో ముందు రోజు చేసిన ముద్దపప్పు చారు ఉందండి. సో అది ఉంది కాబట్టి మరి తనకి గటక చేద్దాం అనుకుంటున్నాను. లేదు అంటే నేను ఇంకా సర్వపిండి పెడదాం అనుకుంటున్నానండి. చాలా రోజులైంది ఈ మధ్యలో. ఆ మధ్యలో మా పాప వచ్చినప్పుడు పెట్టానండి. మా పాప హోమ్ సిక్ వచ్చింది కదా అప్పుడు పెట్టానన్నమాట. ఇంక అప్పటి నుంచి అసలు ఈ మధ్య పెట్టనే లేదు. సర్లే చూద్దాం, పెట్టాలి అనుకుంటున్నాను. చూద్దాం, మా వారిని అడిగాక చేద్దాంలే అనుకున్నాను. కానీ మా వారు ఏంటంటే ఇంకా గటక చేసి నేను ఇంకా పప్పుచారు బాగుంది తినేస్తానని చెప్పారన్నమాట. ఇంకా మళ్ళీ నా ఒక్కదాని కోసం ఎందుకులే అన్నట్టుగా నేను ఏం చేయలేదండి. సో నేను కూడా అప్పుడప్పుడు గట్క తినేస్తాను కాబట్టి ఇంకా నేను కూడా అదే తినేసాను. ఇంక ఈరోజు రైస్ అయితే ఏమీ వండలేదండి, జస్ట్ మేము గటకతో పప్పుచారు తినేసాను. అందులోకి అప్పడాలు అవన్నీ కూడా వేయించుకున్నాం అన్నమాట. ఇంక ఇక్కడ గిన్నెలు అయితే తోమేసుకోవడం అయిపోయిందండి. సో ఇంక ఇక్కడైతే పచ్చి పులుసు అండి. ఇవైతే ముందు రోజు ఈవినింగ్ చేసినవేనండి. ఇప్పుడు ఇంకా మార్నింగ్ ఏం చేయలేదు, జస్ట్ నేను గటకపు చేశాను అంతే. ఇంక ఇది ముద్దపప్పు అన్నమాట. ఇంకా అందులోకి అప్పడాలు అలాగే కొన్ని పాపడాలు వేయించానండి, ఇందాకే వేయించేశాను. సో మొత్తం మీద అయితే నాకు ఇంకా ఇంట్లో పనులు మార్నింగ్ ఇప్పుడు 10:30 వరకు కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా 10:30 నుంచి ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఆల్మోస్ట్ ఖాళీ అన్నమాట. అంటే చిన్న చిన్న పనులు ఉంటాయిలేండి, కొన్ని సర్దుకునేటివి ఏమైనా కిచెన్లో కానివ్వండి, అలాంటివి ఏమైనా పనులు ఉంటే అవన్నీ కూడా చేసేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.